నమస్కారం. నేను డాక్టర్ నాగేశ్వరరావు, వైద్యుడిని. ఈ యూనివర్సిటీ నాకేమిచ్చింది? అద్భుతమైనటువంటి సైకాలజీ ఇచ్చింది. నాకు ఉట్టప్పుడు చదవడానికి అవకాశం దొరకలేదు. అదేవిధంగా ఇప్పుడు నా మాతృభాష గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో మరి రజనీ మేడం గారు, అలాగే శ్రీనివాస్ సార్, మహేందర్ సార్, దేవేంద్ర మేడం వీళ్ళందరూ కూడా నన్ను తీర్చిదిద్దుతున్నారు. దానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక చిన్న పాట బిట్టు, టైం లేదు కాబట్టి. సమత మమతల పంచి ఇచ్చిన హితము కోరిన గౌతమా, కులము మతముల మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా, సమత మమతలు పంచి జనులకు హితము కోరిన గౌతమా, కులము మతముల మరచి బడుగుల నొకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలల కన్నా సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావు మహాత్మా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావు మహాత్మా, జ్యోతిబా ఫూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు, సమత మమతల పంచి జనులకు హితము కోరిన గౌతమా, కులము మతముల మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా. ధన్యవాదాలు. నా కవిత వారి జయంతులు. భారతదేశం భిన్న మతాలు, వర్ణాలు, కులాల, సంస్కృతుల మేళవింపు. ఆది నుండి అంటరానితనం, అసమానత్వం, స్త్రీ వివేక్షణ వేళ్ళూరిన తలవంపు. దళితులు, అట్టడుగువారు, అవిద్యతో స్త్రీలు అణిచివేయబడ్డ అసమాన సమాజం మనది. ఇది చరిత్ర సత్యం. ఆ దైవమే దయతలిచి కొంతమంది యుగ వైతాళికులను ఇక్కడికి పంపారు సమాజ పరివర్తన కోసం. వారే జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జ్యోతిబా గోవిందరావు ఫూలే బడుగు వర్గాలు, దళితుల స్త్రీ విద్యకు పరితపించి సమాజ హితం కోరి మహాత్ముడైనాడు సత్య శోధనతో. ఏప్రిల్ 11 అనగా ఈరోజు ఆయన జయంతి జరపడం, 198వ జయంతి జరపడం చాలా గొప్ప విశేషం. అందులో మనమందరం పాల్గొనటం అంబేద్కర్ యూనివర్సిటీలో జరగడం చాలా విఖ్యాతం. సావిత్రిబాయిని వాడాడు. అంటరానితనాన్ని, సతీ సాగమనాన్ని, బాల్య వివాహాల్ని మాన్పించి స్త్రీ విద్యకై తప్పించిన మొదటి స్త్రీ ఉపాధ్యాయుని, చదువుల తల్లి సావిత్రిబాయి. జనవరి 3 ఆమె జయంతి, అంటే స్త్రీల వికాస దినం, వికాస మహోత్సవం. ఆ రోజు మహిళా సేవా మండల్ స్థాపించి స్త్రీ జనోద్ధరణ సల్పిన సుచరిత సావిత్రిబాయి ఫూలే. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విద్యాధికుడై దేశాలు తిరిగి భారత రాజ్యాంగానికి పునాది వేసి పూర్తి చేసి మన దేశ తలరాతను మార్చిన మహర్షి భారతరత్న అంబేద్కర్. సామాజిక న్యాయం సూత్రాల ముందు చూపుతో లిఖించిన మాన్యుడు, మానవత్వపు మనశాస్త్రం, దళిత బడుగు వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ అభ్యున్నతికి పాటుపడిన కరుణామయుడు. 14 ఏప్రిల్ భారతదేశానికి ఒక సుదినం. నిజానికి చెప్పాలంటే మన ఇండియా మొత్తంలో ఎక్కువగా విగ్రహాలు ఉన్నాయి మరి అంబేద్కర్ గారికి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్. థ్యాంక్ యూ. అయిపోయింది. ఈ త్రిమూర్తుల ఆయన అంబేద్కర్ది 134వ జయంతి జరుపుకోబోతున్నాం. అలాగే ఈ త్రిమూర్తుల జయంతులు భారత్ సౌభాగ్యం,
మరి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగాలి, మనమందరం కూడా విశ్వశాంతికి పాటుపడాలి. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వారందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.